తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం నుండి కూడా వీరు రాజకీయాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా సేవలు అందిస్తున్నారు. పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర కార్యదర్శిగా కూడా సేవలు అందిస్తున్నారు. పార్టీ సీనియర్ లీడర్గా కూడా వ్యవహరిస్తున్నారు. వారే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డొక్కా జగన్నాథం గారి గురించి తెలుసుకుందాం. డొక్కా జగన్నాథం గారు చిన్ననాటి నుండి రాజకీయాలు రావాలనేది ఉండేది. ఆ రాజకీయాలు రావడం కాకుండా రాజకీయాలకు వచ్చిందాక ప్రజలు సేవ చేయాలని, ప్రజలకు సేవ చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. వ్యక్తి పదవులతో సంబంధం లేకుండా ప్రజల సేవ ధ్యేయంగా ముందు నడుస్తున్న నాయకుడు ఎవరంటే మన డొక్కా జగన్నాథం గారు అని చెప్పవచ్చు. ఎన్నికలు ఏవైనా కానీ, అది అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలైనా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిపించడంలో టీడీపీ పార్టీ డొక్కా జగన్నాథం గారి పాత్ర అనలేదు చెప్పవచ్చును. డొక్కా జగన్నాథం గారి కృషి వలన మొన్న జరిగిన తూర్పుగోదావరి ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్లో అత్యధిక స్థానాలను టీడీపీ పార్టీ కైవసం చేసుకుంది. పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడంలోనూ, ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిని గెలిపించడంలో కూడా డొక్కా జగన్నాథం గారి కృషి అనలేని చెప్పవచ్చు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, తెలుగుదేశం పార్టీ గెలిస్తే అనేక మంచి కార్యక్రమాలు జరుగుతాయని, తెలుగుదేశం పార్టీలో ఎలాంటి లోపాలున్నా కూడా వాటిని సవరించి, వాటిని పరిష్కరించి కృషి చేయడంలో కూడా జగన్నాథం గారి కృషి అని చెప్పవచ్చు. ప్రభుత్వాలు మారినా కూడా ప్రజాపాలన మారదని చెప్పడంలో కూడా జగన్నాథం గారి కృషి అని చెప్పవచ్చు. ప్రస్తుత రాజకీయాలు కానీ చూస్తే ఒక పార్టీ పైన ఒక పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం, మరొక పార్టీ అధికారంటే ఒకరి పార్టీ పైన ఇంకొక పార్టీ తప్పులు చేయడం జరుగుతున్న సందర్భంలో కూడా, అంతేకాకుండా గత వైసీపీ పార్టీ వాళ్ళపైన కక్ష కట్టి అనేక ప్రభావాలకు గురి చేసిన, అనేక తప్పుడు కేసులు పెట్టినా కూడా ఏమాత్రం తగ్గకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం, తను నమ్మిన పార్టీ కోసం ఆనాటి నుండి నేటి వరకు కూడా ఉంటున్నారంటే దానికి కారణము అన్న ఎన్టీఆర్ పైన అభిమానము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పైన నమ్మకం అని చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు గారు అతనికి మొన్న జరిగిన నామినేట్ పోస్ట్ లిస్టులో ఏదో పోస్టు ఇస్తారని కూడా తూర్పుగోదావరి జిల్లా ప్రజానికం అంతా కూడా భావించారు. ఆ జిల్లా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనూ, ఆ జిల్లాలో ఉన్న సామాజిక కోణాల నేపథ్యంలోనూ జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలకి రావాల్సిన సీట్లు కూడా జనసేన, బీజేపీ పార్టీలు ఇవ్వడం జరిగింది. దానివలన అతను కొన్ని అవకాశాలని కోల్పోయారు. చంద్రబాబు నాయుడు ఏమాత్రం నిరాశపడకుండా స్వయంగా డొక్కా జగన్నాథం గారిని పిలిచి తాను మళ్ళీ నీకు అవకాశం ఇస్తానని, ఏమాత్రం ఐదారు పడవద్దని, 3వ లిస్టులో నీ పేరు తప్పనిసరిగా ఉంటుందని కూడా అభయస్తం ఇచ్చినారు. మీలాంటి సిన్సియర్ కార్యకర్తలను తమ పార్టీ పోగొట్టుకోదని, మీలాంటి కార్యకర్తలు తమ బలమని కూడా తెలియజేశారు. ఆ సందర్భంలో డొక్కా జగన్నాథం గారు కూడా పదవున్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎలా అయితే సేవలు అందిస్తున్నారు, తాను కూడా మీ అడుగుజాడలో నడిచి నీ ప్రకారం నేను ముందుకెళ్తాను తప్ప మరొకటి ఆలోచన చేయనని కూడా డొక్కా జగన్నాథం గారు చెప్పారంటే దానికి కారణము జగన్నాథం గారికి పార్టీ పైన, పార్టీలో ఉన్న సిద్ధాంతాల పైన ఎలాంటి నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవాలి. పదవులు శాశ్వతం కాదు,
ప్రజాసేవ శాస్త్రం అని కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా నేటి కాలంలో ఒక పదవి వచ్చినా రాకపోయినా ఎంతకాలం ఆనాటి ఈనాటి వరకు ఉన్నారంటే దానికి పార్టీ కోసం కృషి చేస్తారని చెప్పచ్చు. చంద్రబాబు నాయుడు సీఎం చేయడంలోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించడం కాకుండా తూర్పుగోదావరి జిల్లాకు కావాల్సిన అనేక నిధులను తీసుకురావడంలోనూ తూర్పుగోదావరి జిల్లా ప్రజల ఉదయాల్లో కూడా సంపాదించడంలో కూడా జగన్నాథం గారి కృషి అనలేని చెప్పవచ్చు. జగన్నాథం గారు అంటే మంచితనానికి మానవత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పవచ్చు. జగన్నాథం గారు ఒక మంచి పని చేసిన ఎక్కడ కూడా అవినీతి జరగలేదంటే, ఎక్కడ కూడా ప్రజల సమస్యలు పరిష్కరిస్తా తప్ప మరొక కారణం కాదంటే దానికి కారణం ఏంటంటే అతనికి ప్రజల పైన ఉన్న నమ్మకం తప్ప మరొక కారణం కాదని చెప్పవచ్చు. అతనికి పార్టీలు కూడా సమస్య స్థానం ఉన్నప్పటి ఉంది. అందుకనే నేటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సిద్ధాంతాలను పాటిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఆనాడు కానీ నేటి వరకు కానీ అతను పార్టీని అధికారం తీసుకురావడానికి తీసుకొచ్చిన తర్వాత ప్రజల్లోని తమ కార్యక్రమం పాలు పంచుకోవడానికి కృషి చేస్తే తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చు. డొక్కా జగన్నాథం గారు సూపర్ 6 హామీల పైన కూడా శ్రద్ధ కనబడుతుందని చెప్పవచ్చు. సూపర్ 6 హామీలన్నింటినీ కూడా సమగ్రంగా నెరవేర్చే విధంగా సమగ్రంగా తయారు చేసే విధంగా కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటికే అనేక హామీలు అమలు చేస్తున్నారు, మరికొన్ని హామీలు కూడా అమలు చేయబోతున్నారు. వాటన్నిటికి కూడా తాను క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన, ఎన్డీఏ కూటమైన బీజేపీ పార్టీ పైన కూడా అనేక విమర్శలు చేసినారు. కానీ వాటన్నిటిని నమ్మకుండా చంద్రబాబుని నమ్మి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వడం జరిగింది. వాడినే సీఎం చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు చేసిన అరాచక పాలనను అంతమొందించాలని, అతను చేసిన సైకో విధానాలను తరిమి కొట్టాలంటే చంద్రబాబుని ఎన్నుకోవడం తప్ప మరో మార్గం లేదని భావించి చంద్రబాబు నాయుడు వైపు మళ్ళారంటే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా అతని బుద్ధి మారలేదని కూడా జగన్నాథం గారు తెలియజేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పినాడు. ఏం చెప్పాడు? తానే మళ్ళా సీఎం అని చెప్పారు. మళ్ళీ అసెంబ్లీకి వెళ్తాను అన్నారు, అసెంబ్లీ అన్నారు. కానీ అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇయ్యలేదు ప్రజలు. అయినా అసెంబ్లీ ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి ప్రజల సమస్య పరిష్కరించాలి తప్ప మరో చేయగురు. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వెళ్తాను, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళను, అసెంబ్లీలో ఉంది నేను కాబట్టి నాకు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అని మొండికేసి కూర్చుంటే కోర్టులు కూడా అతనికి ప్రతిపక్ష ఇవ్వాలని కూడా ప్రూఫ్ చెప్పలేదంటే స్పీకరు తన రూల్స్ ప్రకారం వెళ్తున్నా తప్ప మరొక కారణం కాదు. స్పీకర్ రూల్స్ కూడా వ్యతిరేకిస్తూ అతను మొండితనానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎన్ని విషయాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు, ప్రతిపక్ష నాయకులు రండి, అసెంబ్లీ రండి, ప్రజలపై సమస్యలు చర్చిద్దాం, ప్రజల సమస్యలపైన మాకు అనేక సలహాలు సూచనలు ఇవ్వండి అని కూడా చెప్పినా కూడా రాలేదంటే అతను మొండితనం ఏంటో ప్రజలంతా గమనిస్తున్నారు. అతనికి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా రావాలంటే 18 నుంచి 19 సీట్లు ఉండాలి. ఆ సీట్లు అతనికి ఇవ్వలేదు కాబట్టి నేను రానంటే మొండికేసి కూర్చున్నారు. కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఇంతవరకు అతనికి మీద తీర్పు ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు చేస్తున్న అన్ని గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్ గమనిస్తున్నారు. తుది నిర్ణయం అనేది ప్రజలదే. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన మనసును మార్చుకొని అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై పోరాడి ప్రజల ఉదయాల్లో ప్రజల మనసులకు కావాల్సిన పనులకు చంద్రబాబు చేస్తున్న పనులకు కూడా మంచి సూచనలు సలహాలు ఇవ్వాలి. కానీ తానే ముఖ్యమంత్రిని తానే ఏదేం చేస్తానంటాం కూడా తప్పు. కాబట్టి ఏది ఏమైనా కూడా చంద్రబాబు గారు చేసిన విధానాలను అన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా సంపూర్ణంగా ప్రజల వద్దకు అందుతున్నవి, అర్హులకు చేరుతున్నవి. ఆ తీసుకున్న పథకాలు అందరు అర్హులు కూడా అంత సంతోషంగా ఉన్నారు అని కూడా చెప్పవచ్చును.
ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ పార్టీలన్నీ కూడా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తాం తప్ప మరొక కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా డొక్కా జగన్నాథం గారు త్వరలో జరగబోయే చంద్రబాబు నాయుడు ఇవ్వబోయే నామినీ పోస్టుల్లో జగన్నాథం గారికి మంచి నామినీ పోస్ట్ రావాలని కూడా మనం కోరుకుందాం. దానికి ఏంటంటే కారణం ఒక సమర్థవంతమైన కార్యకర్తకు పనిచేయడము, ఒక క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ సైనికుడిగా సేవలందించడమే చెప్పవచ్చును. అతనికి మంచి కార్యకర్తగా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయి ఉండే నాయకుడికి పేరుంది కాబట్టి తిరుపతి జిల్లా ప్రజానికి అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న డొక్కా జగన్నాథం గారి అభిమానులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఇవ్వబో నామినేట్ పోస్టుల్లో జగన్నాథం గారికి మంచి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుందాం. అదేవిధంగా జగన్నాథం గారికి మంచి పదవి వస్తే మరింతగా ప్రజలకు సేవ అందిస్తారని, అలాంటి వ్యక్తికి కానీ పదవిస్తే ప్రజల హృదయాలు తలరాతలు మాత్రమే కాకుండా పేద వర్గాలకు కూడా మరింత న్యాయం జరుగుతుందని కూడా చూడటంలో ఎలాంటి అనుమానం లేదు. త్వరలో జరగబో 3వ విడత నామినేట్ లిస్టులో జగన్నాథం గారికి మంచి పదవి రావాలని ఆశిద్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.